నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడువాలని, నీతో కలిసి ఉండాలని. ఆశ్రయ చిన్న ఆశ్రయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఆశ్రయ చిన్న ఆశ్రయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడవలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశ్రయ ఓ యేసయ్యా. ఆశ్రయ చిన్న ఆశ్రయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఆశ్రయ చిన్న ఆశ్రయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాను. మరో పర్యము దేవుని యొక్క వాక్యం ఎదుట ఆయన యొక్క ప్రతిభలో ఆధ్యాత్మికమైన రీతిలో 3 శ్రేష్టమైన అనుభవాలు కనపరుచుకునే దాంట్లో మొట్టమొదట ప్రార్థన. ఈ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను బట్టి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి తన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి మొట్టమొదటిగా శిష్యులకు నేర్పించాడు. ఈ అపోస్తులత్వము యొక్క పునాది పైన కట్టబడిన విశ్వాసపు యొక్క రీతిలో లేక జీవితపు యొక్క విధానంలో ప్రార్థన ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నది. అందుకే లోకంలో ఉన్న వారందరూ కూడా ఈ యొక్క ప్రభావితమైన స్థితిలో దేవుని అడిగి పొందే యొక్క రీతిలో ఈ వాక్యపు యొక్క ప్రోత్సాహం. చాలామంది కూడా విశ్వాస యొక్క జీవితంలో సర్వసాధారణంగా ఉంటున్న యొక్క మనుషుల యొక్క జీవితాల్లో ఒకరి కష్టం ఒకరితో పంచుకుంటూ, ఒకరితో ఒకరు మాట్లాడుతూ, సేద తీర్చుకుంటూ, మా సమస్యలు తీరిపోయినాయి కదా అనుకుంటున్న రీతిలో ఉంటున్నారు. కానీ ప్రార్థనా జీవితం దగ్గరికి వచ్చినప్పుడు కన్నీళ్లతో ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర మన ప్రతి అవసరతను తీర్చుకునే విషయం దగ్గరికి వచ్చినప్పుడు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. నా సమస్య, నా ఆత్మీయ సమస్య, నా భౌతికమైన సమస్య, నా యొక్క వేదన ఎవరికి చెప్పుదునా అని మనుషులను వెతుక్కుంటున్న యొక్క దినాల్లో ఈ దినాలు ఉన్నాయి. అయితే దేవుని యొక్క మహాకృప ఈ దినమున మన యొక్క ప్రతి అవసరతను తీర్చడానికి వాక్యంలో సెలవిచ్చిన ఒక మాటను చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. కీర్తనలు 65వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన ఒక మాట ఏంటిదంటే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా. కీర్తనకారుడు చాలా చక్కగా రాస్తుంటాడు. ఈ ప్రార్థన యొక్క బలములో మనం జీవించే విధానము యొక్క పరిస్థితిని గమనించి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట, మనకు ఈ నిత్యత్వపు యొక్క దీవెనలు పొందడానికి నిశ్చయంగా దేవుని ఎదుట, దేవుని యొక్క సన్నిధిలో మనం మన యొక్క ప్రార్థన విజ్ఞాపనలు అలా చేసుకోవడం బట్టి మనం ప్రార్థనలకి జవాబు పొందుతున్న వారంగా ఉంటాం.
ఈ దినమున అట్టి యొక్క ప్రార్థనను మనము చేయు యొక్క విధానాన్ని గమనించి వచ్చినప్పుడు చాలామంది కూడాను ఈ సత్యాన్ని నేర్పిస్తూ ఈ సత్యము యొక్క విలువలను కనపరుస్తున్న యొక్క విధానానికి వచ్చినప్పుడు వారు ఆత్మీయ స్థితిలో దీన్ని తీసుకోవడం లేదు. విచారకరమైన సంగతి ఏంటంటే ఆత్మీయ ధ్యానంలో దీన్ని పట్టించుకోవడం లేదు. ఒక్కొక్కరు తీసుకుంటున్న విధానం ఒక వ్యాపారంగా తీసుకుంటున్నారు. అవునా, ఈ విధమైన పరిస్థితుల్లో నేను ప్రార్థన చేయాలా, ఈ విధమైన పరిస్థితుల్లో నేను ప్రార్థనకు వెళ్ళాలా అని దీని గురించిన ఒక మాట మనం ఆలోచన చేసినప్పుడు ఒక అద్భుతమైన ఒక మాట మన కనులకు అది ఆశ్చర్యాన్ని ఇచ్చి కనువిప్పుగా ఉంటున్న మాట మనం చూస్తుంటాం. యోబులో ఒక మాట రాస్తాడు. యోబు 21:15 ఏమంటాడంటే, ఆయనని గూర్చి ప్రార్థన చేయుట చేత నాకు ఏం లాభం అంటాడు. చూసారా ఎంత వ్యాపార సంబంధమైన ఒక మాట ఇక్కడ ఉందో. ప్రార్థన చేస్తున్నప్పుడు నాకేం లాభం, నేను ఎందుకు చేయాలి? ఇది ఈ దినమును కూడా చాలామంది ఒక విధమైన వ్యాపార దృష్ట్యా తీసుకుంటూ ఆత్మీయ స్థితిలో బలపరచబడి తిరిగి అనేకులను బలపరచబడడానికి ప్రార్థనలో ప్రోత్సహించడానికి ఏమాత్రం ఉండడం లేదు. కానీ అందుకే సర్వ శరీరులకు ప్రార్థన ఆలకించేవాడు ఉన్నాడు. ఆయన ఆ ప్రార్థన ఆలకించే యొక్క స్థితిలో ఒక స్థలం దగ్గరికి వెళ్ళాలి. మనుషులను ఆశ్రయించకూడదు. ఇప్పుడు దేవుని ఆశ్రయించాలి, దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించాలి, దేవుని సన్నిధానంకి వెళ్ళాలి. అక్కడ మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో దేవుని జవాబు పొందే ముందు మనం క్షమాపణ పోడాలి, క్షమాపణ దేవుని దగ్గర అడగాలి. అందుకే 2వ దినవృత్తాంతంలో 7:14 రాయబడిన మాట ఏంటిదంటే, ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఇక్కడ ఆకాశము నుండి అనగా పరలోకము నుండి దేవుడు తన యొక్క సన్నిధిలో ఎవరైతే ప్రార్థన ఆయన చేయుచున్నాడో మొట్టమొదటిగా వారి పాపమును క్షమించు దేవుడై ఉన్నాడు. రెండవది వారిని స్వస్థపరచు దేవుడై ఉన్నాడు. అంటే ఇక్కడ నీకు ప్రార్థనకి జవాబు దొరికింది. ఎందుకనంటే నువ్వు మనుషులను ఆశ్రయించడం లేదు, దేవుణ్ణి ఆశ్రయించి దేవుని దగ్గర క్షమాపణ పొందుతూ కనికరింపబడుచున్న రీతిలో ఉంటున్నావు. అది చాలా ప్రాముఖ్యమైన మాట. సామెతలు 28:13 రాయబడిన ప్రకారంగా మనం అతిక్రమములను దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడును. ఎవరి చేత? తండ్రి చేత కనికరింపబడును. కాబట్టి తండ్రి చేత కనికరింపబడిన స్థితిలో ఎలా ప్రవేశిస్తున్నాం మనం? ప్రార్థన ద్వారా, ప్రార్థన విజ్ఞాపన ద్వారా, ప్రార్థన యొక్క మనవి ద్వారా. కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ఎవరంటే సర్వ శరీరుల ప్రార్థనలు ఆలకించేవాడు. సర్వ విధాల శ్రమలో కష్టాలు పడుతున్న వారు విశ్వం అంతట్లోనూ కూడాను, ఏ ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడాను ఈ సత్యమును గ్రహించుకుని ఆ ప్రార్థన యొక్క బలంలో ఉంటున్నప్పుడు దేవుని యొక్క ఆ కను దృష్టి ప్రార్థన వైపు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇదే 2వ దినవృత్తాంతంలో 7:15 ఏమంటాడు? ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. అంటే ఆ సహవాసము, దేవుని యొక్క మందిర సహవాసము, విశ్వాస సహవాసము, ప్రార్థన చేయడానికి ఆసక్తి కలిగిన సహవాసము, ఎప్పుడైతే అక్కడ వచ్చి దేవుని క్షమాపణ పొంది దేవుని యొక్క నీతిలో ప్రవేశించి ఆయన చిత్తానికి లోబడిన రీతిలో ఉంటున్నామో మన ప్రార్థన యొక్క జయానికి ముందు కనికరం ఉంది కనుక మనము ఆయన యొక్క సన్నిధిలో ప్రకారంగా ఆశీర్వదించబడుతుంటాం. ఎప్పుడైతే ఈ సత్యమును లేక ఇటు యొక్క ఆలోచనను కలిగి దేవుని వాత్సల్యతలో ఆ ప్రార్థన యొక్క జీవితంలో నేను ఉండాలి, నేను ముందుకు వెళ్ళాలి, నేను బయలుపరచబడుతున్న యొక్క సత్యంలో నేను ముందుకు సాగాలి, దాన్ని అనుభవించాలి, ఆ అనుభవం ప్రకారంగా నేను ఆ ప్రార్థన విజ్ఞాపన ఆయన సన్నిధిలో ఉంచాలి అంటున్నప్పుడు నిశ్చయంగా దేవుడు మన పాపను క్షమించువాడై, మన యొక్క అవసరతలను తీర్చువాడై, మన ప్రార్థనలకు జవాబిచ్చువాడై, మనలను స్వస్థపరచువాడుగా ఉంటాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. ప్రార్థన చేయు ప్రతి సమూహం తెలుసుకోవాల్సిన సత్యం ఏంటిదనంటే, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, విశ్వాస సహితమైన ప్రార్థన మన అవసరతలను తీర్చును, విశ్వాస సహితమైన ప్రార్థన ఆయనకు సమీపంగా జీవింపచేస్తుంది, విశ్వాస సహితమైన ప్రార్థన అది మనపూర్వకమై బహు బలం కలిగి ఉంటుంది. కాబట్టి ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైన ప్రార్థన అయ్యి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించువారుగా ఉండాలి. మన ప్రార్థనలో ఒక్కొక్కసారి మనం ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటాం, ఒక్కొక్కసారి మనం భారంతో ప్రార్థన చేస్తుంటాం,
కొన్ని విషయాలు అది జరగాలని ప్రార్థన చేస్తుంటాం. అన్ని విషయాల్లోనూ కూడా దేవుని సన్నిధికి రావాలని ఆశపడుతుంటాం. కానీ వెంటనే ఆ ప్రార్థన అనుభవాన్ని కనపరుచుతున్న ఈ రీతిలోనే వెంటనే మనుష్యుని యొక్క సలహా తీసుకునే బలహీనతలకు వెళ్తాం. ఎప్పుడైతే మనుషుని యొక్క సలహా తీసుకునే బలహీనతలకు వెళ్తున్నప్పుడు, ఈ పూట ప్రార్థన చేయకపోతే పర్లేదులే, ఈరోజు ప్రార్థనలో లేకపోతే పర్లేదులే, ఈ సందర్భంలో నీకు వేదన దుఃఖం ఉంది కాబట్టి ప్రార్థన చేయవలసిన ఒక పని లేదులే అని నిరుత్సాహపడుచు ప్రార్థన ఆలకించు దేవుని యొక్క సన్నిధిలోని తప్పించేవారు ఉంటారు. ఒక్కోసారి ఆ మాటలే మనకు రుచికరంగా ఉంటాయి, ఆ మాటల్లోనే మనం ప్రోత్సహింపబడిన వారంగా ఉంటాం, సత్యంలో తప్పిపోతున్న వారంగా ఉంటాం. దానియేలు ప్రార్థన ఎలా ఉందో సార్ చూస్తారా? దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో ఆయన దేవుని యొక్క సన్నిధానంలో ఎటువంటి యొక్క షరతులు కలిగినప్పటికీ కూడాను దాన్ని ఏమాత్రం పాటించకుండా నా ప్రార్థన జీవితం ఆయన సన్నిధిలో ఎడతెక్క ఉండాలని ఆయన చేసిన యొక్క ప్రార్థన చూసినప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము 3 మోకాళ్ళుని తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు వచ్చెను. 3 మోకాళ్ళ ఉండి ప్రార్థన చేయుచు. అంతకుముందు ఏమి ఇవ్వబడి శాసనం, అంతకుముందు అతనికి ఇవ్వబడిన షరతులు ఏంటిది, వాన్నిటినీ కూడా పక్కన పెట్టాడు. అతడు యథావిధిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయవలసిన విధం ఇది అని, నా ప్రార్థనలు ఆలకించు దేవుని దగ్గర ఎటువంటి షరతులు పనికిరావని, నా యొక్క ప్రార్థన దేవునికి అంగీకారమై ఉండాలని అతడు తన యొక్క ఇంటి మేడగది పైకి వెళ్ళి యెరూషలేము తట్టు ఉంటున్న దిక్కు చుట్టూ ఉంటున్న కిటికీల వైపున కూర్చుండి మోకరుండి ప్రార్థించాడు. అనగా దాని అర్థం ఏంటిదంటే, దేవుని దృష్టించి ప్రార్థించున్నాడు. దేవుని వైపున తన యొక్క చూపు, తన ఆలోచన, తన మనస్సు, తన విజ్ఞాపన, తన ప్రార్థన. కాబట్టి దేని వైపు కూడా లేదు. ఈ రోజుల్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రార్థన జరుగుతూనే ఉంటుంది, కళ్ళు తీసుకునే ఉంటారు, ఏవో పనులు జరుగుతూనే ఉంటాయి. దాని దేవుని యొక్క సన్నిధిలో అది కాదు ప్రార్థనలో స్తుతించడం అంటే, ప్రార్థనలో ఘనపరచడం అంటే, ప్రార్థనలో మనం స్వస్థపరచబడడం, ప్రార్థనలో మన క్షమాపణ అంటే అలాంటి ప్రార్థన కాదు. ఈ పట్టుదల ఇక ప్రార్థన మనం నేర్చుకుంటున్నప్పుడు, ఈ ప్రార్థనలో ఉన్న ఇక అనుభవాన్ని చూస్తున్నప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఆ విషయాల్లోనే ఇక్కడ అంటున్నాడు, యథావిధిగా తాను ఏ విధమైన షరతుకు లోను కాకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించుచున్న భక్తిని కనపరుచుకుంటూ దేవునికి అంగీకారం అనే రీతిలో ప్రార్థన చేసి ఉన్నాడు. అందుకే ఆ ప్రార్థనను బట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క ప్రార్థన యొక్క కృపను స్థిరంగా మనం నిలబెట్టుకోవాలి. సామెతలు 15వ అధ్యాయము 8వ వచనంలో, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. యథార్థవంతుల యొక్క ప్రార్థన. నేను ప్రార్థన యథార్థంగా చేస్తున్నానా, వేషధారంగా చేస్తున్నానా? నా ప్రార్థన ఏదైనా ఆశించి బదులాశించి చేస్తున్నానా, సమర్పణతో చేస్తున్నానా? నా ప్రార్థన ప్రభు ఆలకించేవాడై ఉన్న రీతిలో చేస్తున్నానా, లేకపోతే స్వతహాగా నా యొక్క స్వలాభం గురించి నేను చేస్తున్నానా? మన ప్రార్థన ఎలాగ ఉంటుంది? ఇక్కడ రాయబడింది, యథార్థవంతుల యొక్క ప్రార్థన దేవుని దృష్టికి, ఆయన కనుక దేవుని దృష్టికి ఆనందకరము. అవును, ఎందుకంటే ఆ దృష్టికి ఆనందకరమైన రీతిలో మనము ఆయనను అంగీకరించి ఆయన యొక్క సన్నిధిలో ఆ ప్రార్థనను తెలియపరుచున్న వారు ఉన్నాం. ప్రార్థన యొక్క జీవితంలో కొన్ని ప్రాముఖ్యతలు సంతరించుకుంటాయి. మన ప్రార్థన చేస్తున్న సమయంలో ఒక్కొక్కసారి మన యొక్క సమయం లేక ప్రార్థనను కట్ షార్ట్ చేస్తుంటాం. ప్రయాణంలో ఉన్నాం అనుకోండి, ప్రయాణంలో వెళ్తున్నాం, అయ్యా ప్రార్థన చేయండి, ప్రయాణంలోకి వెళ్ళిపోతున్నాం, టైం అయిపోతుంది. రైలు ప్రయాణమో, ప్లేన్ ప్రయాణమో, బస్సు ప్రయాణం, ఏదో ప్రయాణం. కానీ ప్రయాణం చేసిన ముందు ప్రార్థన చేసుకోవాలి కనుక, ఆయన క్షేమం మనకు రావాలి కనుక ఆయనకు ప్రార్థన చేయండి అన్నప్పుడు, అరే సమయం లేదు కదా, ఇప్పుడు ప్రార్థన చేసే అవసరమా, సరే చేయమన్నారు కదా చేద్దాం అనేసి, ప్రభా ప్రయాణం దీవించడం ఆమేనంట. ఏంటిది? ప్రార్థన నీకే వినపడలేదు, నీకే అర్థం అవ్వలేదు, ఈ స్పష్టతలు లేని. అందుకే అది యథార్థమైన ప్రార్థన కాదు, స్వార్థపూరితమైన ప్రార్థన. నీ క్షేమం కొరకు ప్రభు దగ్గర సాగిలపడి ప్రార్థన చేయట్లేదు. దానియేలు మోకరించి ప్రార్థన చేశాడు. దానియేలు 3 ప్రార్థన చేశాడు. 3 ప్రార్థనలో తను ముందు ఎంచుకునే సమయంలో ఎక్కడ దేన్ని కూడా తగ్గించలేదు, దేనితో కూడా ఆయన విభేదించి దేవునికి వ్యతిరేకంగా ఉండలేదు. కాబట్టి మనం యథార్థమైన ప్రార్థన చేస్తున్నప్పుడు ముందు ప్రార్థన ఆలకించు దేవుని సంతోషపడుతున్నాం, అది జ్ఞాపకం చేసుకోవాలి. మనం దేవుని సంతోషపెట్టిన ప్రార్థన అయినదా,
మన స్వలాభం కొరకు చేయించిన ప్రార్థన అయిందా? స్వార్థపరంగా చేయించిన ప్రార్థన? ఏ ప్రార్థన అది? కాబట్టి విశ్వాస యొక్క ప్రార్థనలో జీవించుచున్న విధానపిక పరిస్థితుల్లో దేన్ని మనము కలిగి ఉండాలో, దేని బట్టి మనం మేలు పొందుతామో, దేని బట్టి ఆయనను మహిమపరచగలమో ఆ ప్రార్థన మన ప్రార్థన అయి ఉండాలి. ప్రార్థన ద్వారా అనగా దేవుని అడుగుట ద్వారా ఆయన ఇచ్చువాడై ఉన్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును. ఎలాగ అడుగుతావు? ప్రార్థన ద్వారా. ప్రార్థన ఎలాగ అడుగుతావు? కృతజ్ఞతగా. ప్రార్థన చేయి యొక్క విధానం ఏంటిది? మోకరించి. ప్రార్థన చేయించున్నప్పుడు ఏంటిది? ఏకాగ్రత. ప్రార్థన చేయించున్న అనుభవం ఏంటిది? మనసు పూర్తిగా. ప్రార్థన చేయించున్న రీతిది బలముగా, విశ్వాసముగా. ప్రార్థన జవాబు ఏంటిది? దేవుని కనికరం. ఇంత అద్భుతమైన ఆశీర్వాదం ఆ ప్రార్థనలో ఉంటుండగా మనం చేయించున్న ప్రార్థన. అందుకే చాలామంది అంటారు, అయ్యా చాలాసార్లు ప్రార్థన చేస్తున్నాము, చాలాసార్లు ప్రార్థన చేస్తుంటే జవాబు రాకుండా ఉండింది. మరి మీ ప్రార్థన ఎలా ఉండిందమ్మా? ప్రార్థన చేస్తున్నాం కానీ అయ్యా చాలా ఇది ఉంది. నీ ప్రార్థనలో ఏమైనా కొంచెం లోటు ఉందేమో. బైబిల్లో 3 ప్రార్థనలు ఉన్నాయి. ఆ 3 ప్రార్థనలో తప్పులు పట్టిన ప్రార్థనలు అవి. చాలా విశ్వాసపేక స్థితిలో నిష్ట కలిగిన కుటుంబాలు చేసిన ప్రార్థనలో ప్రార్థన ఎలా ఉంటుందంటే, అన్ని విధాలు కూడా దేవుని పైన మేము ఆధారపడి ఉన్నాం. ఏ కార్యం చేసినా దేవుడే చేయాలి. ఆ కార్యం చేయు యొక్క విధానంలో దేవుని యొక్క ఉద్దేశము, దేవుని తలంపు, ఆయనకు నేను కలిగి ఉండినట్లుగా ఆ ప్రార్థన ఉంటుందని తలంపు చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన ఎక్కడ ఆగిపోతుందని అంటే అక్కడే ఆ జీవితంలో అనుభవం కలిగినప్పుడు. ఇప్పుడు లూకా సువార్త 1వ అధ్యాయంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఆ కుటుంబమే జకరియా ఎలిజబెత్ కుటుంబం. ఆ కుటుంబము దేవుని యొక్క సన్నిధిలోని ఆశీర్వాదం పొందాలని నిశ్చయత కలిగింది. ఆ నిశ్చయత చేత మనందరికి తెలిసిన ప్రకారంగా చాలా సంవత్సరాల నుండి కూడాను ఆ కుటుంబంలో ఏ విధమైన బిడ్డలు లేని పరంగా ఆ కుటుంబం దేవుని యొక్క సన్నిధిలో యథావిధిగా ఆత్మీయ నిష్ఠ చేత ప్రార్థన చేయించిన కుటుంబంగా ఉన్నదని మనం చూస్తున్నాం. ఆ 1వ అధ్యాయం అంతా చదువుతున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. ఆ ఆశ్చర్యకరమైన రీతిలోనే జకరియా ఎలిజబెత్ ఇద్దరు కూడాను వారి తరగతి చెప్పిన క్రమం తప్పక దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ తిరిగి వచ్చేవారు. కానీ చాలా సంవత్సరాలు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే వృద్ధాప్యంలోకి వచ్చారు. వృద్ధాప్యంకి వచ్చినప్పుడు కూడా ప్రార్థన విడిచిపెట్టలేదు కనుక, ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి దేవుని వాగ్దానం నెరవేర్పుగా ఉంటుంది కనుక వారికి దేవుని దూత నుండి బయలుపరచబడిన వర్తమానం ఏంటిదంటే, జకరియా ఇగో నీ ప్రార్థన వినపడ్డది, దేవుడు మీకు కుమారుని అనుగ్రహించబడతాడు. ఎప్పుడైతే మాట చెప్పబడిందో వారు అన్ని సంవత్సరాల నుండి చేయించిన ప్రార్థనకు వెంటనే జకరియా ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇప్పుడు ఇది ఎలాగ సాధ్యం అని. చూసారా, ఎప్పుడైనా విశ్వాస జీవితంలో ఏ సమయంలో ఏది కావాలో అది దేవుడిస్తాడు. అందుకే ప్రతిదానికి సమయం కలదు అని మనం ప్రసంగిలో చూస్తాం. 3వ అధ్యాయం 3వ వచనంలో ప్రతిదానికి సమయం ఇవ్వబడుతున్నప్పుడు దేవుని సమయం ఒకటి ఉన్నది. ఆ దేవుని సమయంలో ఇవ్వబడిన ఈ జవాబు ఎప్పుడైతే జకర్యాకి తెలియపరచబడిందో జకర్యా అనుమానం పడ్డాడు. అనుమానం పడిన వెంటనే ఏం జరిగింది? దేవుడు అతని నోరును మోయించాడు. అప్పటి వరకు మాట్లాడుతున్న జకర్యా నోరు పడిపోయింది. మాట్లాడడానికి ఏ విధంగా కూడా నోరు రాలేదు. దేవుడు దేవుని కార్యములను అనుమానించి వాడిని వెంటనే శపిస్తూ ఉంటాడు. ఆ క్రియ అక్కడ జరిగింది. అయితే దేవుని వాగ్దానం మర్చిపోలేదు. అతను మాట్లాడడం ఇదైపోయినప్పటికీ కూడా, పడిపోయినప్పటికీ కూడా దేవుడు వాగ్దానం ప్రకారంగా నీ కుటుంబంలో కుమారుడు అనుగ్రహించబడతాడు. ఆ కుమారుని పేరు యోహాన్ అని పేరు పెట్టబడుతుంది. అతడు దేవుని దృష్టికి మహా గొప్పవాడై ఉంటాడు, అనేకులకు సువార్తను ప్రకటించేవాడై ఉంటాడు, అతడు ఒక ప్రవక్తగా ఉంటాడని తెలియపరచబడిన మాట ప్రకారంగా ఆ వాగ్దానం అక్కడ నెరవేరిపోయింది. కాబట్టి ప్రార్థన జీవితంలో దీర్ఘకాలపు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ సమయం దాటిపోతున్న సమయంలో అనుమానించకూడదు. దేవుని కార్యము ఎప్పుడు జరగాలో అది నీవు నేను నిశ్చయించకూడదు. కార్యము చేసేవాడు దేవుడు గనక దేవుడు నిర్ణయిస్తాడు. ఆ కాలము కొరకు, ఆ సమయం కొరకు, ఆ సందర్భం కొరకు కనిపెట్టవలసిన వారమే. ఎందుకంటే ఈ కీర్తన 65వ అధ్యాయం 2వ వచనంలో సర్వ శరీరుల ప్రార్థన ఆలకించువాడా అని దేవుని గుర్చింది. మన ప్రార్థనలు ఆలకించేవాడు దేవుడై ఉన్నాడు. ప్రార్థన చేయించిన సందర్భం మనం అనుమానంగాను నిర్లక్ష్యంగాను చేయించిన వారంగా ఉండకూడదు. ఆ కార్యమును దృష్టించాలి. ఆ కార్యంలో దేవుడు స్పందిస్తాడనే కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆత్మీయ స్పర్శ వల్ల ప్రార్థన చేయించిన వారే ఉండాలి. ఆ ప్రార్థనే మనపూర్వకంగా బహుబలం కలిగిందని యాకోబు పత్రికలు రాస్తాడు. ఆ బహుబలం కలిగిన ప్రార్థన దేవునికి అంగీకారమును, ఎప్పుడైతే అంగీకారమైన ప్రార్థన అయి ఉంటుందో అది నీతిమంతులను విశ్వాసుల ప్రార్థన అయి ఉంటున్నదో, ఈ నీతిమంతులు విశ్వాసుల ప్రార్థనను బట్టి యథార్థవంతుల ప్రార్థనగా ఇక్కడ రాయబడింది కనుక ఆ ప్రార్థనను బట్టి సృష్టికర్త దేవుడు వారి విషయమై ఆనందించువాడై ఉంటాడు.
కాబట్టి ప్రతి విశ్వాస గృహంలో చేయక ప్రార్థనలో ఈ 3 అంశాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ 3 అంశాలు ప్రాముఖ్యంగా మనం చేయక విధానం యొక్క ప్రార్థన దేవుని నిజంగా కూడాను సంతోషపెట్టి ఆనందపరుచున్నట్లుగా ఉన్నదాని. పరిస్థితులు ఒక్కొక్కసారి తారుమారైనట్లుగా మనకు కనపడుతుంటాయి మన భౌతిక నేత్రాలకి. ఆత్మీయమైన తలంపులకు, ఆత్మీయ నేత్రాలకు అది జరుగునట్లుగా ఆయన చేసినట్లుగా వాగ్దానం మనకి ఇవ్వబడింది. కానీ భౌతికంగా చూసినప్పుడు అది కొంచెం క్లిష్టమైన పరిస్థితులు కనపడుతున్నప్పుడు తిరిగి పౌలు తన వాక్యం ద్వారా అలాంటి బలహీనతల్లో కృంగిపోతున్న వారిని ప్రోత్సహిస్తుంటాడు. ఎలాంటి ప్రార్థన మీరు చేయవలసిన వారై ఉన్నారో ఆ ప్రార్థన మీరు తెలుసుకోండి అని వారు నేర్పిస్తుంటాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాల్లో రాయబడిన ఒక మాట ఇదే: ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మన జీవితాల్లో కావాలి ఉంటుందంట. అంటే మనల్ని ప్రోత్సహించి కాపాడి భద్రపరుస్తూ ఉంటుంది. సమస్త పరిస్థితుల్లోనూ కూడాను, ఏ విధమైన పరిస్థితుల్లోనూ కూడాను దేని విషయంలో చింతించవలసిన పని లేదు కనుక మీరు చేయవలసిన ప్రార్థన ఇది అంటాడు. అక్కడ నేర్పిస్తూ ఆ పాట నేర్పిస్తూ వారికి ఆ ప్రార్థన నేర్పించే విధానం కనపరుస్తూ పౌలు గారు ఈ ఫిలిప్పీ యొక్క సంఘానికి వాళ్ళు బలంగా ఉన్నారు, ప్రార్థనలో వారు ఆత్మీయంగా ప్రోత్సాహపడుతున్నారు. కానీ మరొకసారి శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు అంటున్నప్పుడు చింతించవలసిన సమయం కాదు ఇది, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుని ప్రార్థన చేయాల్సి అని నేర్పిస్తున్నాడు. ఆ కృతజ్ఞత యొక్క భావంలోనే ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ ప్రార్థన మీరు చేయించున్న సందర్భంలో ఆయన సమస్త విషయంలోను సమస్త జ్ఞానానికి మించిన ఆ ఆదరణ కలిగిన సమాధానకరమైన సన్నిధి మీకు తోడుగా ఉండును అంటాడు. అంటే మీ ప్రార్థనలకు జవాబుగాను, మీ అనుకున్న పరిస్థితులకు సహాయంగాను, వాగ్దానం నెరవేర్పు విషయంలో దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగాను ఉంటున్న విధంగా మీ ప్రార్థన మీరు కనపరచుకోవాలి తప్ప ఈ జకరియా చేసిన ప్రార్థనలో ఆయన అనుభవించిన ఆ అనుమానాన్ని బట్టి శాపమునకు గురైన రీతిలో ఉండకూడదు అని. ఆశీర్వాదం ఏదైనా సంపూర్ణంగా అనుగ్రహించే దేవుడు కనుక ఆ సంపూర్ణతలో మీరు నిలిచి ఉండాలని ఆయన మాట్లాడుతున్నాడు. మన ప్రార్థన జీవితపు విధానము లేక మన ప్రార్థన తలంపు ఆ ఆలోచన ఏదనమున మొట్టమొదటి నుండి కూడాను నూతన విశ్వాసులైనా విశ్వాస జీవితంలో జీవించిన వారైనా ఎలాంటి వారైనప్పుడు కూడాను చేయించిన ప్రార్థన అది సంకుచితముగా ఉండకూడదు, అది సంపూర్ణంగా ఉండాలి, అది ఆత్మీయంగా ఉండాలి, అది నెరవేర్పు దేవునిదై ఉన్నందుకు కృతజ్ఞత కలిగి ఉండాలని రాయబడినందున కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే దేవుని యొక్క సంకల్పంలో ఆయనకి మహిమకరంగా ఉండాలి. కాబట్టి నేను ప్రార్థన చేయించినప్పుడు చింతించవలసిన విషయంలో దూరంగా ఉండమని వాక్యం సెలవిస్తుంది కనుక నేను చింతించకుండా స్తుతించి ప్రార్థించుచున్న వ్యక్తిగా ప్రభువాని సన్నిధిలో నేను ఉండునట్లుగా నా ప్రార్థన ఆలకించేవాడు నీవు కనుక నా ప్రార్థన ఆలకించు అనే విశ్వాసమును, నమ్మకమును, నిరీక్షణ కలిగి ప్రార్థన చేయించిన వారికి ఉండాలి. ఇక రెండవది అడుగు, మనం ఏ విషయంలో అయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటామో ఆ ప్రార్థన బలములో అన్నిటిలోనూ కూడా అడుగుచున్న విధానం అంతటిలోనూ కూడాను నిరీక్షణను, విశ్వాసమును ఇవ్వబడినందున ఆ విశ్వాసపు బలములో ఆ వాగ్దానం నెరవేర్పు నేను కలిగి ఉన్నానని విశ్వాసం దాన్ని సూచిస్తుంది. విశ్వాసం అంటున్నది ఏంటిదంటే మన భౌతికమైన నేత్రాలు కనపడేది కాదు. హెబ్రీ 11వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. ఏంటి ఆ నిజస్వరూపము? ఏది అదృశ్యమైనదో అది దృశ్యంగా, అది ఉన్నట్టుగా రుజువయ్యేది, అది విశ్వాస ప్రార్థన. కాబట్టి నువ్వు ప్రార్థన చేయుచున్న విధానంకి వచ్చినప్పుడు ఆ తలంపు కలిగి ఉండాలంటే ఆ తలంపు ప్రార్థన మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనంలో రాయబడిన ప్రకారంగా ఏమాట అంటున్నాడు? మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మినేడలా మీరు వాటిని పొందుదురు. ఏ విషయమైతే ప్రార్థన చేయించున్న వారంగా మనం ఉన్నామో ఆ ప్రార్థన నోరారా ఏ ప్రకారంగా పలుకుతున్నామో విశ్వాసాన్ని బట్టి మనం పొంది ఉన్నాం. ఎందుకంటే ప్రార్థనలు ఆలకించు దేవుడు ఉన్నాడు కనుక, ఆయన సన్నిధిలో మనం ప్రార్థించుచున్నాం కనుక, ఆయన దాన్ని విని జవాబిచ్చేవాడు కనుక, జవాబులో మన సమాధానం అక్కడ ఉన్నది కనుక దేవుని సన్నిధిలో మనము అనుమానం అన్నది ప్రార్థనలో ఎప్పుడూ కూడా రావడానికి వీల్లేదు. కాబట్టి అది కలిగి ఉన్నది, కలిగించేవాడు ఆయన నేను స్తుతించాలి. ఆ స్తుతి చెల్లించిన సమయంలో నేను చింతించకూడదు, నేను అనుమానించకూడదు, నేను ఆత్మీయ బలం చేత ముందుకు నడిపింపడుచు దేవుని మహింపరచాలి తప్ప, అలాగే నేను వాటిని అన్నింటినీ పొందుకోవాలి తప్ప ఎక్కడా నా ప్రార్థన జీవితంలో ఆగిపోకూడదు. ఈ మర్మం మనం తెలుసుకుంటూ ప్రార్థన చేయించిన రీతిలో ఉండాలి.
దానియేలు జీవితంలో ఇవ్వబడిన అనేక శాసనాలు, అనేక ఆటంకాలు, అనేక అభ్యంతరాలు ఉన్నప్పటికీ కూడాను దానియేలు 6వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా దానియేలు ముమ్మార్లు కూడా తన ఇంటి మేడగదిపైకి వెళ్ళి తాను చేసుకునే ప్రార్థన యెరూషలేము వైపు చూచుచు ఏని దృష్టించలేదు, దేని ఆలోచన చేయలేదు. నా దేవుని వైపునే నేను చూస్తాను, నేను దృష్టించచ్చు. ఆయన ప్రార్థన చేశాడు. మోకాలుండి రోజుకి ముమ్మార్లు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనలో సంపూర్ణంగా దేవుని యొక్క సన్నిధిలో వినయం, విధేయత కనపరచడం బట్టి జయ జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈ దానియేలు యొక్క జీవితంలో సాతాను ఎదుర్కోగలిగాడు, అధికారులు ఎదుర్కోగలిగాడు, చుట్టుపక్కల ఉంటున్న జనాల్లోనూ తన యొక్క జీవితంలో ఎప్పుడు అపజయం చూడలేదు. తాను విశ్వాస యొక్క స్థితిలో బలాఢ్యుడిగా నిరూపించుకున్నాడు, తన దేవుని మహింపరిచాడు. అది ప్రార్థన జీవితంలో ఇక మూలాంశం. కాబట్టి ఇక్కడ ఇకపోతే మూడో అంశం దగ్గరికి వచ్చినప్పుడు, మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్న సందర్భానికి వచ్చినప్పుడు మన వినయ విధేయత కనపరుచుకుంటున్న రీతిలోనే లోటు అన్నది ఆత్మీయ విశ్వాస స్థితిలో ఉండకూడదు. ఎక్కడ లోటు ఉండకూడదు. ఆ లోటు ఉండడం బట్టి మనం అసంపూర్ణమే. మనం సంపూర్ణతను కలిగి ఉండడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి మొట్టమొదటిగా శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ఆ ప్రార్థనలో కృతజ్ఞత నేర్పించాడు. ఆ ప్రార్థనలో ఏ అవసరం ఉందో అవసరం తీర్చమని నేర్పించాడు. ఆ ప్రార్థన అంతట్లోనూ కూడా ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసుప్రభు మొట్టమొదటిగా శిష్యులకు నేర్పించి ఈ ప్రకారం ప్రార్థన జీవితంలో మీద ముందు ఉండాలని, క్షమాపణ కలిగిన స్థితిని కలిగి ఉండాలని, దేవుని నుండే సమస్తం మీరు పొందగలరు కనుక ఆయనకే ప్రార్థన చేయాలని నేర్పించాడు. ఆ ప్రార్థన యొక్క స్థితిలో తిరిగి ఆయన కూడా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ప్రతిదీ పరలోకమందున యొక్క తండ్రికి ప్రార్థన చేసి తండ్రి యొక్క చిత్తాన్ని గైకొని పనిని ప్రారంభించాడు. కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చాడు. కనుక బైబిల్లో ఉన్న వాళ్ళందరికంటే యేసుప్రభు వారు ఒక్కరే ప్రాముఖ్యంగా మనకి మాదిరిగా ఉన్నాడు. అన్ని విషయాల్లోనూ, ఆత్మీయ జీవితంలోనూ, ప్రార్థన జీవితంలోనూ, పరిచర్య జీవితంలోనూ, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే జీవితంలోనూ ఆయన మనకు గొప్ప మాదిరి అయి ఉన్నాడు. ఆయన మనకు మాదిరి అయి ఉండి, మనకు మధ్యవర్తి అయి ఉండి ఈ విషయాలు నేర్పించాడు. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో పరలోకమందు దేవునికి భూమిపైన మనుషులకు యేసుక్రీస్తు వారు మధ్యవర్తి అయి ఉన్నాడు. ఆ మధ్యవర్తి అయిన రీతిలోనే ఆయన నేర్పించిన విషయాలు అనేకంగా ఉంటున్నప్పుడు అందులో ప్రాముఖ్యమైంది ఈ యొక్క విశ్వాస జీవితంలో ప్రార్థన. ఆ ప్రార్థన యొక్క స్థితి అందు నేను నిలకడగా ఉండే నిమిత్తమై, నా ప్రార్థన యొక్క స్థితిలో నేను భద్రంగా ఉండే నిమిత్తమై, మెలకుగా ఉండే నిమిత్తమై, జాగ్రత్తగా ఉండే నిమిత్తమై, దేవుని యొక్క సన్నిధిలో బలంగా ఉండే నిమిత్తమై, దేవుడు ఏ విధంగానూ సంతోషించాలో ఆ విధంగానే సంతోషించినట్లుగా ఉండాలని ఆ ప్రయత్నంలో ఆ ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. యేసుప్రభు వారు చూడండి, ఈ లోకంలో ఉంటున్నప్పుడు శిష్యులకు నేర్పించిన ప్రార్థన యొక్క బలంలో తిరిగి ఆయన ప్రార్థనలో నాతో పాటు మీరు ఏకీభవించాలని ఆయనకు చెప్పినప్పుడు యేసుప్రభు వారు ముమ్మార్లు వారికి చెప్తుంటాడు. మొదటిసారిగా వచ్చినప్పుడు అలాగే అని కునికిపాట్లు పడుతుంటారు. రెండోసారి వచ్చినప్పుడు అలాగే అని ప్రార్థనలో ఉంటామని కునికిపాట్లు పడుతుంటాడు. మూడోసారి వచ్చి యేసుప్రభు వారు చూసినప్పుడు కునికిపాట్లు పడుతుంటారు. దాని ప్రతిఫలం ఏంటిదో బైబిల్లో మనం చూస్తుంటాం. కాబట్టి శోధనలో పడకుండా నిమిత్తమై మెలకుగా ఉండి ప్రార్థన చేయడని బైబిల్లో 3 సార్లు రాయబడి ఉంటుంది. ఈ శోధన అన్నది ఎప్పుడైతే మనము దానిలో ఆ ఆలోచన కలిగి ఉంటామో ఆ శోధన అనేది ప్రార్థన జీవితాన్ని దూరంగా ఉంచుతుంది, పరిశుద్ధ జీవితాన్ని దూరంగా వస్తుంది, ఆత్మీయ స్థితికి దూరంగా వచ్చేది. కాబట్టి ఆ శోధన తప్పింపబడడానికి మనము శ్రమ అవసరమైనది. ఆ శ్రమ ఈ లోకంలో ఈ శరీరానుసారంగా మనం పొందాలి. ఎందుకంటే అది దేవుని యొక్క సూచన మనకి ఇస్తున్నది. పేతురు రాసిన మొదటి పుస్తకము 4వ అధ్యాయం 1వ వచనంలో యేసుక్రీస్తు వారు శరీరమందు శ్రమ పడెను. ఆ శ్రమ పడిన విధానం గమనించి చూసినట్లయితే శోధనలన్నింటినీ కూడా అణిచివేయడానికి, ఆ శోధనలన్నింటినీ అణిచివేయడానికి మొట్టమొదటిగా తన ప్రార్థన జీవితంలో ఈ శోధన రాకూడదని చూశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో అపవాది శోధిస్తూ ఉంటాడు. ఆయన ఉపవాసం ఉంటున్న రోజుల్లో ఆయన ప్రార్థన జీవితంలో ఆయన ఏ విధంగా శోధించాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఏ శోధన కూడా లోని కాని యొక్క వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే యేసుప్రభు వారు ఒక్కడే. కనుక ఆ శోధన గురించిన యొక్క తలంపులో మనము జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రార్థన జీవితాన్ని పడవేసేది అపవాది కనుక వాడికి దూరంగా ఉండాలని తలంపు ప్రకారంగా మనము మనపూర్వకంగా బలమైన ప్రార్థన చేయొచ్చు. దేని గురించి చింతించకుండా ప్రార్థనలు ఆలకించి వాని ఎదుట మనం కనపరచుకోవాల్సిన వారి ఉంటున్నాం. కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ప్రార్థన యందు నిలకడగా ఉండుడి, కృతజ్ఞత గలవారై దాని యందు మెలకు కలిగి ఉండాలని వాక్యంలో రాయబడింది. దేవుని యొక్క వాత్సల్యత, దేవుని యొక్క బలము, దేవుని యొక్క సంపూర్ణమైన సహవాసము ఆ ప్రార్థన యొక్క
స్థితిలో మనం కలిగి ముందుకు వెళ్ళగలిగిన వారంగా మాత్రమే బైబిల్ సూచిస్తున్నందున అట్టి బలమైన ప్రార్థన జీవితాన్ని కలిగి మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు వందనాలు. నీ శ్రేష్టమైన మాటలు ప్రార్థన జీవితాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథంలో ఏ మాటలైతే మా కొరకు మీరు ఇచ్చి ఉన్నారో దానికై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వాక్యమును వినుచున్న ప్రతి వారిని కూడాను ఇటు బలమైన ప్రార్థన జీవితంలోకి మీరు నడిపించి వారిని దీవించి మీరు ఆశీర్వించి మీ నామకు మహిమ తెచ్చుకోమని, ప్రార్థనను బట్టి మెలకుగా ఉండి శోధనని తప్పింపబడి అడుగు ప్రతిదీ కూడా మేము పొందుతామని నమ్మకంతో ప్రార్థన చేసుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటున్న రీతిలో ప్రతి వారిని మీరు దీవించి నాయన బలపరిచి మీ నామకు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్.